హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అరుణ తెలుగు రుచులు. టుడే రెసిపీ ఎగ్ కాలీఫ్లవర్ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. తయారు చేసుకునే విధానం: 2 కాలీఫ్లవర్లు తీసుకోవాలి. నేనైతే ఇలా ఫ్రెష్గా ఉండే తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉంటేనే చాలా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి, చూసి కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఈ కాలీఫ్లవర్ ముక్కలు మునిగేంతగా వాటర్ పోసుకుని కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు కళాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలండి. 2 కాలీఫ్లవర్లకి ఇలా 4 ఎగ్స్ తీసుకుని పగలగొట్టుకుని ఈ విధంగా ఎగ్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పగలగొట్టుకున్న ఎగ్ని వేసేసుకుని ఎగ్ని ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నీచు వాసన లేకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే కడాయిలో ఆయిల్ ఏమైనా అవసరం లేదండి. ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకుని 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని దోరగా వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలండి. మనం ముందుగా వాటర్ బాయిల్ చేసుకుంటున్నాం కదండి. ఈ విధంగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుని ఓసారి అంతా స్ట్రైనర్ సహాయంతో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవటం వల్ల ఏమన్నా చిన్న చిన్నగా పురుగు కానీ మట్టి కానీ ఉంటే పోతుంది. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఆయిల్లో ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదండి. ఎగ్స్ అన్నీ వేసేసుకుని ఈ స్ట్రైనర్ సహాయంతో కాలీఫ్లవర్ ముక్కలు కూడా వాటర్ ఏమి లేకోకుండా వాటర్ అన్ని వంపేసుకుని ఈ ముక్కలన్నీ వేసేసుకుని మనం ఆల్రెడీ పసుపు వేసామండి. ముందుగానే 1 స్పూన్ పసుపు మాత్రమే వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి ఈ విధంగా ఉడికిపోయాక 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టి మరలా 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయాక కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఒకసారి అంతా కలిపేసుకుందాం. కరివేపాకు వేసుకుని అంతా ఒకసారి కలిపేసుకుని కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. కొద్దిగా గరం మసాలా వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఎగ్ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.